చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం వంకాయలపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు బాధలు భరించలేక 10వ తరగతి విద్యార్థులు సోమవారం ఉదయం పాఠశాల కాంపౌండ్ గోడలు ఎక్కి నడుచుకుంటూ కొండవీడు కొండలు ఎక్కి నేషనల్ హైవే దగ్గర ఉన్న విద్యార్థులను ఎస్ఐ బాలకృష్ణ విద్యార్థులకు నచ్చచెప్పి పాఠశాల వద్దకు చేర్చారు. విద్యార్థుల ఆవేదన, మా చేత బాత్రూంలు కడిగిస్తున్నారు, మా వద్ద నుంచి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు, పురుగులు అన్నం పెడుతున్నారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని కలవటానికి వస్తే గంటలు గంటలు నుంచోబెట్టిన తర్వాత లోపలికి పంపిస్తున్నారని డిఎస్పీ నాగేశ్వరరావుకు తెలియజేశారు. నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ బాలకృష్ణ సమావేశమై విద్యార్థులు చెప్పిన సమస్యలన్నింటినీ తెలుసుకొని క్రాఫ్ట్ సమావేశం నిర్వహించి విద్యార్థుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. మళ్ళీ మేమేం చేయగలం కానీ స్వీట్లు కైనీళ్ళు అంటే పాన్ పరాకు లైట్లు సార్ ఆయన తినకపోయినా కానీ తిన్నాక అవుతుందని చెప్తున్నారు సార్. ఎంగమాల కాలం సార్, ఆ కాలంలోకి లేతులేస్తామని చెప్తున్నారు సార్. అది మేమేం చేయట్లేదు సార్. మళ్ళీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే రావాలి, ఓన్లీ ఆ రోజే రావాలన్నారు సార్. విడుదలలో వస్తే ఫ్యాన్స్ వెళ్ళిపోయినాక మాట్లాడించినాక రూమ్లోకి వచ్చి కొడతాడు సార్. కొట్టినాక మీరు ఒక్కపోతే ఎట్టపోతే తిడతాడు సార్. మళ్ళీ ఫుడ్ బాగా సార్, సాయంత్రం నైట్ డిన్నర్ మళ్ళీ ఏమైనా కానీ కుర్చీలు ఏమి పోయినా కానీ మా మీద ఫైన్ తీసుకుంటారు సార్. పోయిన సంవత్సరం తీసుకున్నాక తెప్పిస్తా అని చెప్పి 1 year అయింది. మీ స్కూల్లో మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి. స్టూడెంట్స్ అందరూ మీరు చేస్తారు. మీ సొంత ప్రాబ్లం స్టూడెంట్స్ ఇక్కడ పడతాం రావాలి. సీసీ కెమెరా ఈరోజు మీరందరూ కూడా ప్రెస్ అంతా కూడా వెస్టర్న్ పోలీసు పిల్లల యొక్క సమస్యల మీద బయటికి రాగానే మీరందరూ కూడా వచ్చేసారు. అందరం కలిసి పిల్లల యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం ఎంఆర్ఓ గారు, సోషల్ వెల్ఫేర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీరు కూడా మాకన్నా ముందుగానే వచ్చేసారు. అందరం కలిసి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా మీ సమక్షంలో అడిగాం. వాళ్ళు చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేసి సమస్యలు లేకుండా ఏ అథారిటీ అయితే ఆ సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతుందో ఆ యొక్క అథారిటీతో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, తర్వాత ఈ యొక్క యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొచ్చి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా చూడటానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ప్రజలకి, మరి ఈ యొక్క పిల్లల పేరెంట్స్ కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని సమస్యల్ని ఈ ప్రిన్సిపాల్ గారు కొన్ని సాల్వ్ చేయిస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకు తెలిసింది మా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను, ఇంకా ఎంఆర్ఓ గారు, సోషల్ వెల్ఫేర్ అందరూ కూడా అందరూ రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రిన్సిపాల్ దృష్టికి, తర్వాత ఇంకా హైయర్ అఫీషియల్స్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ పిల్లలు చెప్పిన సమస్యలు ఏంటంటే, వస్తే తల్లిదండ్రులతో ఏదన్నా మాట్లాడి వాళ్ళ రిలేషన్ ఎవరు వస్తే మాట్లాడితే వాళ్ళకి ఎందుకు మీరు చెప్పారు అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఫుడ్ సరిగా లేదని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తే గోడలు దూకి వెళ్తున్నారు, వెళ్ళకూడదని తిడుతున్నారు. తర్వాత కొంతమంది టీచర్స్ ఈ యొక్క తినకూడని ఐటమ్స్ పాన్ పరాకులు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో కూడా కొంత సమస్య ఉందని చెప్తా ఉన్నారు. ఫ్లోరిన్ వాటర్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత
కొంతమంది టీచర్స్ ఈ హెయిర్ కటింగ్ కానీ వీటికి కానీ ఉన్నటికి కొంత మనీ కలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సి ఉంది. ఇప్పటికి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లి కన్సర్న్ అథారిటీ ద్వారా సాల్వ్ చేద్దాం. వీటన్నిటిని సాల్వ్ చేస్తాం. మీ ద్వారా చేయించడానికి ప్రయత్నం. ఒక్క పంపించారండి. సెకండ్ సండే పంపించరా? పంపించట్లేదు మేడం. సెకండ్ సండే పంపించాలి కదా. ఇక్కడ జరుగుతుంది ఒకటి. ఇక్కడ జరుగుతుంది ఒకటి. మీకు ఎక్స్ప్రెషన్ రాస్తుంది ఒకటి. 40 బాత్రూమ్లు పిల్లలు కడుగుతారా?